ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు గల వారఫలాలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే తులారాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నందున మీరు మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని సరైన బడ్జెట్ ప్రణాళికలను రూపొందించుకోవాలి. అలాగే సుగంధ ద్రవ్యాలు రుచిలేని ఆహారాన్ని రుచికరంగా చేస్తాయి కాబట్టి బయట ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా. ఇంకా ఆనందకరమైన క్షణాలను దుఃఖంలో ఉన్నా కూడా సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా ఈ వారం మీ ఆదాయం మరియు ఖర్చులను దృష్టిలో ఉంచుకొని సరైన వ్యూహంతో బడ్జెట్ను తయారు చేసుకోవాలి. లేదంటే అధికంగా డబ్బు ఖర్చు చేయడం వలన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈ సమయంలో మీరు మీ ఇంటి పెద్దల లేదా తల్లిదండ్రుల సహాయం మరియు అనుభవాన్ని ఉపయోగించి దీన్ని నిర్మించుకోవచ్చు. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇటీవల వివాహం చేసుకుంటే మీరు ఈ వారం కొత్త అతిథి రాక శుభవార్తను పొందవచ్చు. ఇది కుటుంబ వాతావరణంలో అనుకూలతను చూపుతుంది. ఈ శుభవార్త ఇంటి పెద్దల ఆనందాన్ని ఇవ్వడంలో చాలా వరకు ప్రభావవంతంగా ఉంటుంది. దీనివల్ల ఇంటి ఆహ్లాదకరమైన వాతావరణం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా ఏదైనా పరిజ్ఞానం లేదా దగ్గరి లేదా బంధువుతో ఏదైనా భాగస్వామ్యం వ్యాపారం చేయడానికి ముందుకు వస్తే దాని గురించి మీ అంతర్గత భావాలను వినండి. ఎందుకంటే మీరు అతని సలహాలను చిన్నవిగా పరిగణించడం ద్వారా వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. అలాగే వ్యాపార విస్తరణకు అతను మీకు కొన్ని పెద్ద సూచనలు ఇవ్వస్తారు. అలాగే ఈ వారం సంగీతం లేదా డ్యాన్స్ వంటివి చేయడం వలన ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే వైవాహిక జీవితం చూసినట్లయితే ఈ సమయం మీకు కొంచెం కష్టమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి మీ నుండి ఇంకేమైనా ఆశిస్తారు, అది మీరు నెరవేర్చుకోలేకపోతారు. దీనివల్ల బంధంలో సమస్యలు ఎదురొస్తాయి. ఇక తులారాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే గురువారం నాడు బృహస్పతి గ్రహం యొక్క యాగ హవనం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే 14, 18 తేదీలు వీరికి చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.